క్యాన్సర్ వ్యాధిపై గ్రామ స్థాయి నుంచి ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అపోలో వైద్యులు అభిప్రాయపడ్డారు. విశాఖ ఆరిలోవా అపోలో క్యాన్సర్ విభాగంలో క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడి జయించిన విజేతలు వారి కుటుంబాలను గౌరవించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపోలో సిఓఓ శ్రీరామచంద్ర, విశిష్ట అతిథి డీసీపీ వెంకటరత్నం మాట్లాడుతూ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడి జయించిన విజేతలు వారి అంచలమైన స్ఫూర్తిని, సంకల్పాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రేడియేషన్ వైద్యుడు డాక్టర్ సుమన్ దాసు, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి, డాక్టర్ చంద్ర కళ్యాణ్, డాక్టర్ ఆదిత్య, డాక్టర్ నారాయణ, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధిని సకాలంలో గుర్తిస్తే తక్షణమే నయం చేయవచ్చునని తెలిపారు. నమస్కారం. సో 2nd of June every year is celebrated as World Cancer Survivors Day. ఆ రోజు వరల్డ్ క్యాన్సర్ సర్వైవర్స్ డే సెలబ్రేట్ చేసి అన్ని క్యాన్సర్కి ఎవరు ఫైట్ చేశారు వాళ్ళు రెసిలియన్స్, వాళ్ళు దట్ స్ట్రెంగ్త్ విత్ విచ్ దే హ్యావ్ ఫాట్ ఏ డిజీజ్ లైక్ క్యాన్సర్, that is celebrated worldwide. And this year, in fact, we wanted to celebrate, but because of the election results and all, that is postponed to this date. And so for the cancer survivors, one thing is not only the cancer patients that they win over cancer, it is their family members who are also equally contributory, equally also they have to go through the journey to fight against a disease like cancer, and we want to celebrate that. Apart from the survivors, their family members, I also give credit to all the oncologists and the other caregivers like our chemotherapy sisters, surgical assistants, our radiotherapy technologists. All of them, everyone is responsible and they contribute so much for this journey that the people come over cancer. As an oncologist, I will say that with every patient who wins over cancer, we feel like we have won. And whenever a patient does not respond or loses to the disease like cancer, there also I feel that we have lost. So it is always that we feel happy whenever a patient comes for the follow-up. We always feel happy that and remember the first day they had come and the amount of stress they had on that day and the smile that we have got today. So that is what we see at, and that is what drives us through. In this event, we have invited all the patients who have fought over cancer, their family members, to celebrate, and that gives us the drive to further treat patients, and also that will encourage others to come out and get treated and fight over cancer. Thank you. ఈరోజు ఇలాగా కలవడం చాలా ఆనందంగా ఉంది. నేషనల్ క్యాన్సర్ సర్వైవర్స్ డే అని ప్రతి ఇయర్ జూన్ 1st సండేని చేసుకుంటున్నాము. సో జూన్ 1st సండే దాటిపోయింది కదా, ఈరోజు ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే అప్పుడు మీకు తెలుసు మనం ఎలక్షన్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. బట్ నా పరంగా అడిగితే ఈ పర్టికులర్ జబ్బుని ఎవరైతే జయించారో వాళ్ళని ప్రతిరోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవ్రీ డే ఈజ్ ఏ క్యాన్సర్ సర్వైవర్స్ డే ఫర్ అస్, బికాస్ దిస్ ఈజ్ సంథింగ్ మేము ప్రతిరోజు చూస్తుంటాము. ఈ మిగతా రోగాల నుంచి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్న ఆపరేషన్ అయింది, దాని నుంచి బయటకు వచ్చారు అన్నది ఒక రకంగా చూసినట్టయితే, జనాల్లో కానీ ఫ్యామిలీలో కానీ సొసైటీ అట్ లార్జ్లో కానీ క్యాన్సర్ మీద ఉన్న భయం ఎలాంటిది అంటే, ఒక క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్ని ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేస్తారు, లేదనంటే వాళ్ళని ఫ్యామిలీలో వచ్చింది అని అంటే మిగతా ఫ్యామిలీలు తెలియకుండా ఉండాలన్న దాని గురించి చాలా ఎక్కువ తపన పడతారు. పేషెంట్ ఫ్యామిలీ
పేషెంట్ ఫస్ట్ టైం డయాగ్నోస్ వచ్చినప్పుడు పేషెంట్ తెలియకుండా ఉండడానికి చాలా ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ తపన పడతారు. సో దీంట్లో పాజిటివ్ థింగ్ ఉంది, దట్ వాళ్ళు పేషెంట్ గురించి కేర్ తీసుకుంటున్నారని. నెగిటివ్ థింగ్ ఇంకా చాలా పెద్దది ఉంది, ఎందుకంటే క్యాన్సర్ అనే డయాగ్నోసిస్ అవ్వగానే దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ లైఫ్ లాస్ట్ అయిపోయిందని, లేకపోతే ద బ్యాటిల్ ఈజ్ లాస్ట్ అని, ఆ రకమైన మైండ్ సెట్ని చుట్టుపక్కల, అంటే నాట్ ఓన్లీ టు ద పేషెంట్, చుట్టుపక్కల కూడా అదే భయాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. మీకు తెలుసు చాలా విషయం, ఇఫ్ యూ థింక్ పాజిటివ్లీ, ఇఫ్ యూ స్ప్రెడ్ పాజిటివ్ వైబ్స్, అది చాలా వరకు స్ప్రెడ్ అయ్యి అందరికీ బెనిఫిట్ చేకూరుస్తుంది. మనం ఎంత నెగిటివ్గా ఆలోచిస్తామో అంత నెగిటివ్ ఎనర్జీ విల్ బి స్ప్రెడ్ అక్రాస్. సో థింక్ పాజిటివ్లీ, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు గివ్ అవుట్ ద మెసేజ్ ఫ్రమ్ this forum, from this stage, is that be positive. The treatment for cancer has evolved a lot. చాలా ఎక్కువ మారిపోయింది ఇప్పుడు. No longer it is a difficult disease to treat. There are a lot of treatment options that have come up, has made our job easy. ఇక్కడ మీరు చూసినట్టయితే there is a cancer survivor that is sharing her life journey with us. We thought that at one point of time we lost her completely, but it is her fighting spirit that has ఆమెని ఆ క్యాన్సర్ని జయించడానికి హెల్ప్ చేసింది. సో ఇక్కడ మేము చూస్తున్న ప్రతి ఒక్క రోగి ఈజ్ ఎ ఫైటర్. దే ఆర్ ఫైటింగ్ దేర్ ఇన్నర్ బ్యాటిల్స్, దే ఆర్ ఫైటింగ్ ద బ్యాటిల్ విత్ ద క్యాన్సర్, దే ఆర్ ఫైటింగ్ ద బ్యాటిల్ విత్ ద సొసైటీస్ బయాస్. దాని నుంచి అన్నిటి నుంచి బయటకు వచ్చి వాళ్ళు దాన్ని జయించాలని అంటే మన చేయూత, మన సహకారం చాలా ఎక్కువ అవసరం. అదంతా ఇవ్వడానికి మీ అందరూ మీతో పాటు ఉన్నామన్న దానికి, ప్రైమరీగా ఉన్నామని చెప్పడానికి మీకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది ఇందులో క్యాన్సర్ని జయించిన వాళ్ళు ఉన్నారు, మన మధ్యన ఉన్నారు. కొంతమంది క్యాన్సర్ ట్రీట్మెంట్ అండర్గో అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఫాలోఅప్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. స్టాండ్ టుగెదర్ విత్ ఈచ్ అదర్. అందరూ ఒకరితో ఒకరు ఉండండి. క్యాన్సర్ సర్వైవర్షిప్ ఈజ్ అబౌట్ యూనిటీ. ఇట్ ఈస్ అబౌట్ బీయింగ్ టుగెదర్, ఒకరినొకరు బీ హెల్ప్ఫుల్ ఫర్ ఈచ్ అదర్. అల్టిమేట్గా వాట్ ఐ ఎన్విజన్ ఈజ్, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ షుడ్ స్టార్ట్ ఏ లార్జ్ సర్వైవర్షిప్ ప్రోగ్రామ్ వేర్ ఆల్రెడీ ట్రీట్మెంట్ అవుతున్న వాళ్ళు, ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు, ఎవరైతే జయించిన వాళ్ళు, వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని, వాళ్ళ దగ్గర నుంచి ధైర్యాన్ని తీసుకొని ఈ వ్యాధిని ఎలా జయించాలన్న దాని గురించి ఒక సమగ్రమైన అండ్ పాజిటివ్ ఐడియాకి వస్తారన్న విషయం గురించి, దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ వీ విల్ స్ట్రైవ్ టు ఎస్టాబ్లిష్ హియర్, అండ్ వీ విల్ డూ మోర్ వర్క్ ఇన్ దిస్ రిగార్డ్. ఇన్ దిస్ ఐ టేక్ యువర్ లీవ్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హూ హ్యావ్ జాయిన్డ్ హియర్. మీ చుట్టుపక్కల మీ ధైర్యాన్ని, మీరు ఏ విధంగా అయితే దీన్ని జయించారో, మీ ధైర్యాన్ని చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచండి. అండ్ యూ మేక్ ద వరల్డ్ ఏ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. థ్యాంక్ యూ. జయశ్రీ హతంగడి. నేను ఈ హాస్పిటల్లో ట్రీట్ అయ్యి ఒక సర్వైవర్ని. ట్రయంఫ్ టుగెదర్, సెలబ్రేషన్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్స్. ఈ ట్రయంఫ్ అన్న వర్డే జయించడం అన్నమాట. టుగెదర్ అన్న వర్డ్ చాలా బాగా పెట్టారు. ఏంటంటే ఇది ఇవాళ జయించాం, ఒక క్యాన్సర్గా ట్రీట్మెంట్ జయించామంటే ఒక్కడితో అవ్వదు. అది పేషెంట్గా ఉంటూ అసలుకే అవ్వదు, అలా పక్క మీద పడుకుంటాం. ఆ టుగెదర్ అన్న వర్డే ముఖ్యం ఇక్కడ. ఎవరంటే ఫస్ట్ ఫ్యామిలీ ఎవరైతే తీసుకొచ్చారో, ఆ తర్వాత డాక్టర్లు ఎవరైతే ఒక్కొక్క అడుగు తీసుకొని ముందు తీసుకెళ్లారో, ఆ తర్వాత చుట్టుపక్కల ఉండే నర్సులు, సిస్టర్లు, టెస్ట్లు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత టెక్నాలజీతో ఇవాళ నవ్వుతూ, ఇప్పుడే రెడ్డి గారు మాట్లాడారు, దండం పెట్టి నేను ఇవాళ పోయిన సంవత్సరమే నేను ఇలాగ ఉంటానో లేదో అని. నేను కూడా 3rd స్టేజ్ అడ్వాన్స్డ్, ఇవన్నీ చెప్పకూడదు అంటారు, ఇది డాక్టర్ల పదాలే అంటారు, కానీ ఒక రూపంగా తెలియడానికి ఏంటంటే జయించడానికి కష్టమని ఒక ఫీలింగ్ అప్పుడు. అలాంటిది ఇవాళ మీ అందరూ ఎదురుగుండా వచ్చి మాట్లాడుతున్నాను, చేస్తున్నాను అంటే అదొక ఆనందం, పెద్ద ఆనందం. ఆనందం కన్నా ఏంటంటే మనం అంతా కలిసి ఉన్నామని. ఈ ఆనందంలో ఒక్కొక్క అడుగు వేసినప్పుడు ఒక్కొక్క అర్థం చెప్తారు డాక్టర్లు. చెప్పినప్పుడు ఎంతో మొదట్లో డాక్టర్ సుమన్ గారు నాకు వచ్చినప్పుడు ఎలాగ అర్థం చెప్పారో, ఆ తర్వాత ఒక్కొక్క రోజు నాకు రాకేష్ రెడ్డి గారు ఇవాళ ఏమవుతుంది ఏం అవ్వబోతుంది ఒక్కొక్క కీమో చెప్పినప్పుడు ఆ బలం మనలో తెచ్చుకోవాలి. ఇవాళ మీరంతా ఇంతమంది ప్రెస్ వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. మీరు చెప్పింది ఏమిటంటే ప్రపంచంలో బయటి కబురు ఏమిటంటే క్యాన్సర్ అనేది ఇటుపక్క అవుతుంది, అటుపక్క అవుతుంది. ఇటుపక్క నాలాటోళ్ళు కూర్చున్నప్పుడు, ఇప్పుడు ఉమ్మగారు ఉన్నారు, సీత గారు ఉన్నారు, చాలామందితో కలిశాను ఇప్పుడే.
ఆ సంతోషం 7 సంవత్సరాలు బట్టి నేను ఇవాళ బాగున్నానన్నది, ఆ నవ్వు ఉన్నది ఇంత పెద్ద నవ్వు, దానికి ఒక మెజర్మెంట్ లేదన్నమాట. సో ఇవాళ ఈ టెక్నాలజీ తోటి మంచి హాస్పిటల్స్లో దానికన్నా అదిరిపోయిన డాక్టర్లు ఎవరైతే మన పక్కన ఉంటారో, నాకు చంద్ర కళ్యాణ్ గారు నా సర్జన్ కనిపించట్లేదు, ఆయన లేరు ఇక్కడ. బట్ ఆయన వీళ్ళందరూ నేను ఒకే పేషెంట్, వాళ్ళకి 100 పేషెంట్లు. కానీ నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి నన్ను తప్పించి ఇంకొకరు లేని అన్నప్పుడు ఎంతో ఒక మంచి ఫీలింగ్. దాంతో ఇలాగ నేను చెప్తున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా తోడు అర్థం చేసుకొని భయం లేకుండా, ఇప్పుడే రాకేష్ రెడ్డి గారు చెప్పారు, క్యాన్సర్ వచ్చిందంటే ఏం పాపం చేయలేదు కదమ్మా మీరు, ఎందుకు వచ్చిందో, పాపం చేస్తేనే వస్తుందా? నథింగ్ లైక్ దాట్. అదేంటంటే ఎవరికి ఎప్పుడు ఎందుకు వస్తుందో కూడా తెలియదు, జయించి చూపించాలి మనుషులకు, అప్పుడే మనం విజయం అన్నమాట. ట్రయంఫ్ టుగెదర్.